Dear aspirants, this is Srinivas, your current affairs mentor. Welcome to the Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 10th March 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడే ఇన్ ద కరెంట్ అఫైర్స్ వీఆర్ డిస్కసింగ్ ద టాపిక్స్ from national affairs, MOUs and agreements, important days and appointments and recognition. The national affairs first question. Swayat initiative is associated with which digital platform of the government of India? What does the Swayat stands for? Swayat పథకం భారత ప్రభుత్వంలోని ఏ డిజిటల్ ప్లాట్ఫామ్కు సంబంధించింది? ఏ డిజిటల్ ప్లాట్ఫామ్కు సంబంధించిందండి? గవర్నమెంట్ ఆఫ్ ఈ మార్కెట్ ప్లేస్కి సంబంధించింది. స్వయత్ యొక్క ఫుల్ ఫామ్ అంటే ఏంటిదంటే స్టార్టప్స్, ఉమెన్, యూత్ అడ్వాంటేజ్ త్రూ ఈ ట్రాన్సాక్షన్స్. ఓకే, మార్చ్ 6న 2026 గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ తన స్వయత్ ఇనిషియేటివ్ యొక్క 7వ వార్షికోత్సవం జరుపుకుంది. ఎన్నవ వార్షికోత్సవం? 7వ వార్షికోత్సవం. ఓకే, 7th యానివర్సరీ. ఈ కార్యక్రమం జరిగిన స్థలం ఎక్కడ అంటే ఢిల్లీలో. స్వయత్ ఇనిషియేటివ్ ఏంటిదంటే స్టార్టప్స్, ఉమెన్ అండ్ యూత్ అడ్వాంటేజ్ త్రూ ట్రాన్సాక్షన్స్. ఈ పథకం ఫిబ్రవరి 19, 2019లో ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన లక్ష్యం ఏంటిదంటే స్టార్టప్స్కు అవకాశాలు ఇవ్వడం, అలాగే ఉమెన్ ఎంటర్ప్రినర్స్ను ప్రోత్సహించడం, యూత్ ఇందులో పాల్గొనేలా పెంచడం. ఓకే, యూత్ ఇందులో ఎక్కువగా పాల్గొనేలాగా చూడడం అన్నట్టు. ప్రభుత్వ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో వారిని చేర్చడం. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అంటే ప్రభుత్వం ప్రజల కోసం అవసరమైన వస్తువులను, సేవలను కొనుగోలు చేయడం అన్నట్టు. ఓకే, వస్తువులను లేదా సేవలను కొనుగోలు చేయడం. ఈవెంట్ హైలైట్స్. ఈ కార్యక్రమంలో అజిత్ బి చవన్, అడిషనల్ సిఇఓ అండ్ జిఎం, ఓకే, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. స్వయత్ యొక్క ప్రోగ్రెస్ మరియు ఫ్యూచర్ రోడ్ మ్యాప్ని గురించి వివరించారు. స్వయత్ యొక్క 7 సంవత్సరాల ప్రయాణంపై డాక్యుమెంటరీ కూడా ప్రదర్శించారు. ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఇంపాక్ట్. మహిళల వ్యాపారుల భాగస్వామ్యం భారీగా పెరిగింది. ఫినాన్షియల్ ఇయర్ 2019లో వచ్చేసరికి 1265.62 కోట్ల ఆర్డర్స్ రాగా, ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 2026కి వచ్చేసరికి 83,323 కోట్ల ఆర్డర్స్ వస్తున్నాయి. ఈ ఆర్డర్ల సంఖ్య అప్పటి నుంచి ఇప్పటి సంఖ్య వచ్చేసరికి అప్పుడు 1,0530 ఉంటే ఇప్పుడు 44,48,894 ఆర్డర్ల సంఖ్యకు పెరిగింది. ఓకే, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ సెలబ్రేటింగ్ ద 7th యానివర్సరీ ఆఫ్ స్వయత్ ఇనిషియేటివ్ ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. స్వయత్ స్టాండ్స్ ఫర్ స్టార్టప్స్, ఉమెన్ అండ్ యూత్ అడ్వాంటేజ్ త్రూ ఈ ట్రాన్సాక్షన్. ఇది ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే 19th ఫిబ్రవరి 2019. దీని యొక్క ఈ ఇనిషియేటివ్ యొక్క ఏం ఏంటంటే స్టార్టప్స్ ఉంటాయి కదా, స్టార్టప్స్ ఇంటిగ్రేట్ చేయడం. ఓకే, ఇంటిగ్రేట్ ఇంటూ పబ్లిక్ ప్రమోట్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని, ఎక్కువ ఉమెన్ ఎంకరేజ్మెంట్ అన్నట్టు ఈ ఎంటర్ప్రినర్స్గా. ఎంకరేజ్ యూత్ పార్టిసిపేషన్ ఇన్ ద గవర్నమెంట్ మార్కెట్స్. ఓకే, ఈవెంట్ హైలైట్స్ ఏంటంటే అజిత్ బి చవాన్, అడిషనల్ సిఇఓ ఆఫ్ జిఎం, ప్రజెంటెడ్ ద ప్రోగ్రెస్ అండ్ ఫ్యూచర్ మ్యాప్ ఆఫ్ స్వయత్. ఈ డాక్యుమెంటరీ షోయింగ్, ఇందులో ఒక డాక్యుమెంటరీ కూడా ఇది 7 సంవత్సరాలకు సంబంధించిన స్వయత్ యొక్క జర్నీ గురించి డాక్యుమెంటరీ కూడా చూపించడం జరిగింది. ఇంపాక్ట్ ఆన్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ. అప్పుడు ఆర్డర్ వాల్యూ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1,265 to 83,323. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1,01,530 to 44,48,894. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా సబ్మిటెడ్ ఇట్స్ 7th నేషనల్ బయోడైవర్సిటీ రిపోర్ట్ టు విచ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్? ఓకే, భారతదేశం తన 7వ నేషనల్ బయోడైవర్సిటీ రిపోర్ట్ను ఏ అంతర్జాతీయ ఒప్పందానికి సమర్పించింది అంటే కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీకి తన 7th నేషనల్ బయోడైవర్సిటీ రిపోర్ట్ని అప్పచెప్పింది. ఓకే, సిబిడి. మార్చ్ 2026 భారత ప్రభుత్వం తన 7వ నేషనల్ బయోడైవర్సిటీ రిపోర్ట్ను కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీకి
సమర్పించి ఈ నివేదికలో భారతదేశం 2030 డైవర్సిటీ గోల్స్ సాధనలో సాధించిన పురోగతి వివరించింది. ఓకే, 2030 నాటికి బయోడైవర్సిటీ గోల్స్ ఉన్నాయి, అందులో సాధనలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని వివరించింది. ఈ నివేదికను తయారు చేసిన మంత్రిత్వ శాఖ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. మినిస్టర్ ఎవరండి? భూపేందర్ యాదవ్. ఓకే, ఈ నివేదిక తయారీలో 33 కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు సహకరించాయి. బయోడైవర్సిటీ టార్గెట్స్ వచ్చేసరికి ఈ నివేదికలో 23 నేషనల్ బయోడైవర్సిటీ టార్గెట్స్ పై పురోగతిని పరిశీలించారు. ఇవి కుమ్మింగ్ మాంటరల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. ఓకే, కుమ్మింగ్ మాంటరల్ గ్లోబల్ డైవర్సిటీ ఫ్రేమ్వర్క్తో అనుసంధించబడ్డాయి. ఈ కుమ్మింగ్ మాంటరల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ గ్లోబల్ టార్గెట్స్ 2030 నాటికి ప్రపంచ దేశాల లక్ష్యాలు ఏంటి అంటే భూమి మరియు సముద్ర ప్రాంతంలో 30% రక్షణ, డిగ్రేడెడ్ ఈకోసిస్టమ్ పునరుద్ధరణ, స్పీసెస్ ఎక్స్టింక్ట్ నివారణ. తెలుసు కదా, అంటే ఆఖరి దశలో అంతమయ్యే దశలో ఉన్న వాళ్ళని వాటిని ఆ అంతం నుండి కాపాడడం, వాటిని మళ్ళా పెంచడం అన్నట్టు, అంటే ఇంప్రూవ్ చేయడం. పెంచడం అంటే ఇంక్రీజ్ చేయడం. ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి భారతదేశం ఇప్పటికే ప్లానింగ్ మరియు పాలసీ అగ్రిమెంట్ దేశాన్ని పూర్తి చేసింది, కానీ 2030 లక్ష్యాలను సాధించడానికి ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ చాలా ముఖ్యమైనది. ఓకే, ఇప్పుడున్న ఇంప్లిమెంటేషన్ కంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలని చెప్తుంది. ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ప్లాంట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ విచ్ ప్లేస్? భారతదేశపు మొదటి ఇంటిగ్రేటెడ్ ఓషన్ థర్మల్ కన్వర్షన్ ప్లాంట్ ఎక్కడ అభివృద్ధి చేయబోతుంది అంటే కవర్తి, లక్షద్వీప్లో. ఓకే, మార్చ్ 2026 జితేందర్ సింగ్ భారతదేశపు మొదటి ఇంటిగ్రేటెడ్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్జేషన్ ఓటీసీ ప్లాట్ఫామ్ పురోగతిని సమీక్షించారు. ఆయన ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మినిస్టరు. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ లొకేషన్ అయిందంటే కవరట్టి, లక్షద్వీప్లో. దీని యొక్క టెక్నాలజీ ఏంటిదంటే ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్జేషన్. సముద్రంలోని వామ్ సర్ఫేస్ సీ వాటర్ మరియు కోల్డ్ డీప్ సీ వాటర్ మధ్య ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్ను ఉపయోగించే విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ చూడండి, వామ్ సర్ఫేస్ వాటర్ ఇట్లా కింది నుండి మీదికి ఎవాపరేటర్ అయ్యి అందులో ఉన్న డ్రైన్ అయిన వాటర్ బయటకు వెళ్ళిపోతే వాటర్ వేపర్ మొత్తం ఈ టర్బైన్ జనరేటర్లోకి వెళ్ళిపోతుంది. టర్బైన్ జనరేటర్ అలాగే ఇక్కడ కోల్డ్ డీప్ సీ వాటర్ ఉంటాయి కదా, ఇవి రెండు ఒక దగ్గర ఉంటాయి. ఈ మీద ఉండేది వామ్ వాటరు, దీనికి చాలా గ్యాప్ ఉంటుంది చూడండి. ఇది కోల్డ్ అంటే సముద్రం లోపలిగా 3 to 7 degrees సెల్సియస్ ఉండే దగ్గర ఈ కోల్డ్ కండెన్సర్లకు పోయి అక్కడి నుంచి ఫ్రెష్ వాటర్, డ్రైన్ అయిన వాటర్ ఇటు వెళ్ళిపోయి ఇటు ఫ్రెష్ వాటర్ వెళ్ళిపోతుంది. ఈ టర్బైన్ జనరేటర్ అవుతుంది కదా, ఇటు ఎలక్ట్రిసిటీకి వెళ్ళిపోగా వాటర్ వేపర్ వచ్చేసి ఈ కండెన్సర్లో పడుతుంది. ఓకే, ఫ్రెష్ వాటర్ మళ్ళీ ఇటు ఉపయోగానికి వెళ్ళాగా ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి ట్రాన్స్మిషన్ కేబుల్ ద్వారా వెళ్ళిపోతుంది. ఓకే, ఈ కీ కాంపోనెంట్స్ రివ్యూ చేసేసరికి మంత్రి పరిశీలించిన ముఖ్య భాగాలు సీ వాటర్ ఇంటేక్ సిస్టమ్, ఇది సీ వాటర్ కదా ఇంటేక్ సిస్టమ్స్ ఇవి రెండు. డీప్ సీ కోల్డ్ వాటర్ పైప్ లైన్ ఇది. టర్బైన్ జనరేటర్ యూనిట్, డిసాలియేషన్ మాడ్యూల్స్ ఇవి. ఈ స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టు ద్వారా క్లీన్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి, డీసాలినేటెడ్ డ్రింకింగ్ వాటర్, సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్ అందించబడతాయి. ముఖ్యంగా ఐలాండ్ కమ్యూనిటీస్కి ఇది ఎంతో ఉపయోగకరం. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ వచ్చేసి ఇది ఏది ఇంప్లిమెంట్ చేయబోతుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. ఓకే, ఏజెన్సీగా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎన్ఐఓటి హెడ్ క్వార్టర్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఉంది కదా, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ చెన్నై, తమిళనాడులో ఉంది. ఇప్పుడు తమిళనాడు గురించి కొన్ని చూద్దాం. క్యాపిటల్ వచ్చేసి చెన్నై, చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్, గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి. మారారు కదా రీసెంట్గా గవర్నర్స్.
గవర్నర్స్ ఎవరెవరు మారారు అనేది నిన్నటి క్లాస్లో చెప్పాను, ఒకసారి చూడండి. నేషనల్ పార్క్స్ వచ్చేసరికి ముడుమలై నేషనల్ పార్కు, ముకుర్తి నేషనల్ పార్కు, గుండి నేషనల్ పార్కు. వైల్డ్ లైఫ్ శాంచురీస్ వచ్చేసరికి సత్యమంగళం వైల్డ్ లైఫ్ శాంచురీ, పాయింట్ కాలిమరీ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ శ్రీవిల్లిపుత్తూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. Fourth question, the standards for the green ammonia and green methanol were notified under which mission? What is the maximum emission limit allowed for the green ammonia under the new standard? గ్రీన్ అమోనియా మరియు గ్రీన్ మెథనాల్ ప్రమాణాలు ఏ మిషన్ కింద ప్రకటించబడ్డాయి? కొత్త ప్రమాణం ప్రకారం గ్రీన్ అమోనియాకు గరిష్ట ఉద్గార పరిమితి ఎంత? గరిష్టం ఎంత అంటే 0.38 kg CO2 ఈక్యూ కేజీ. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, ఈక్యూ పర్ కేజీ అంటేనేమో ఈక్వలెంట్ పర్ కిలోగ్రామ్. ఓకే, ఈ గ్రీన్ అమోనియా మరియు గ్రీన్ మెథనాల్ ప్రమాణాలను ఏ మిషన్ కింద ప్రకటించబడ్డాయి అంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ప్రకటించబడ్డాయి. ఓకే, ఈ గ్రీన్ అమోనియా మరియు గ్రీన్ మెథనాల్ CH3O వచ్చి కొత్త ప్రమాణాలు ప్రకటించింది. ఈ ప్రమాణాలు ప్రకటించిన మంత్రిత్వ శాఖ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ రిన్యూవబుల్ ఎనర్జీ. దీని యొక్క మినిస్టర్ ఎవరండి? మినిస్టర్ ఎవరు? ప్రహ్లాద్ జోషి. ఓకే, ప్రహ్లాద్ జోషి. ఈ ప్రమాణాలు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ప్రకటించబడ్డాయి. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ డెరివేటివ్స్ ట్రేడ్ను వేగవంతం చేయడం, లో కార్బన్ ఫ్యూయల్స్ను ప్రోత్సహించడం, పరిశ్రమల్లో డీకార్బనైజేషన్ను సాధించడం. ఓకే, స్టాండర్డ్ ఫర్ గ్రీన్ అమోనియా దగ్గర స్టాండర్డ్ ఫర్ గ్రీన్ అమోనియా ఉద్గార పరిమితి వచ్చేసరికి 0.38 కిలోగ్రామ్స్ CO కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ పెర్ కిలోగ్రామ్ ఆఫ్ అమోనియా. ఓకే, ఉద్గార పరిమితి ఎంత అంటే 0.38 kg CO2 ఈక్వలెంట్ పర్ కేజీ ఆఫ్ అమోనియా. ఒక కేజీ ఆఫ్ అమోనియాకి ఇది అంటే తక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఉండాలి. స్టాండర్డ్ ఫర్ గ్రీన్ మెథనాల్ వచ్చేసి గ్రీన్ మెథనాల్ ఉద్గార పరిమితి వచ్చేసరికి 0.44 kg CO2 ఈక్వలెంట్ ఈక్యూ పర్ కేజీ ఆఫ్ మెథనాల్. ఓకే, కేజీ మెథనాల్కి 0.44 kg CO2 రావాలి. ఈ లెక్కలో పరిగణనలోకి తీసుకునే అంశాలు హైడ్రోజన్ ప్రొడక్షన్, మెథనాల్ సింథసిస్, ప్యూరిఫికేషన్, స్టోరేజ్ వచ్చేసి ఇవన్నీ 12 నెలల్లో సగటు ఆధారంగా లెక్కిస్తారు. CO2 సోర్స్ ఫర్ ద మెథనాల్ వచ్చేసరికి దీని యొక్క సోర్స్ ఏంటంటే మెథనాల్ తయారీలో ఉపయోగించే కార్బన్ డైఆక్సైడ్ ఈ వనరుల నుండి రావచ్చు. అదొకటి బయోజెనిక్ సోర్సెస్, రెండోది డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్, ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ సోర్స్. భవిష్యత్తులో ప్రభుత్వం ఈ జాబితాను మార్చవచ్చు. ఓకే, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే ఇది ఒకటి గ్రీన్ మెథనాల్ ఎంత, ఒక కేజీ ఆఫ్ మెథనాల్కి గ్రీన్ CO2 ఎంత బయటికి రావాలి అంటే 0.44 kg. అలాగే అమోనియా ఎంత కేజీ ఉత్పత్తి అయినప్పుడు ఎంత CO2 బయటికి రావాలంటే 0.38 kg. ఓకే, ఇది ఎక్కడ అనేది ఇయ్యలేదు కదా. ఓకే, విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ శాంక్షన్డ్ ఏ రీసెర్చ్ ప్రాజెక్ట్ టు భారతీయ యూనివర్సిటీ ఫర్ ద డెవలపింగ్ యాంటీడోట్స్ టు టాక్సిక్ ఆర్గనోఫాస్ఫరస్ కాంపౌండ్స్. విషపూరిత ఆర్గనోఫాస్ఫరస్ సమ్మేళనను యాంటీడోట్స్ అభివృద్ధి కోసం భారతీయ యూనివర్సిటీకి ఏ పరిశోధన ప్రాజెక్టు ఏ సంస్థ ఆమోదించింది అంటే DRDO ఆమోదించింది. ఓకే, ఎవరు ఆమోదించింది? DRDO. ఈ మార్చి 2026లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఒక ముఖ్యమైన పరిశోధన ప్రాజెక్టును ఆమోదించింది. ఈ ప్రాజెక్టును భారతీయ యూనివర్సిటీ కోయంబత్తూర్ తమిళనాడులో నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ వచ్చేసరికి డెవలప్మెంట్ ఆఫ్ నోవెల్ యాంటీడోట్స్ ఫర్ హైలీ టాక్సిక్ ఆర్గనోఫాస్ఫరస్ కాంపౌండ్స్. మొత్తం ఖర్చు వచ్చేసి 99.15 లక్షల కోట్లు. లక్షలు కాదు, నాకు తెలిసి కోట్లలోనే ఉంటుంది, లేదా 99 లక్షలు అంటే ₹1 కోటి. అండ్ ఈ ప్రాజెక్టు కాల వ్యవధి వచ్చేసి 36 నెలలు. ఫోకస్ దీని ఏరియా వచ్చేసరికి అత్యంత ప్రమాదకరమైన ఆర్గనోఫాస్ఫరస్ కాంపౌండ్స్ ప్రభావాన్ని తగ్గించే యాంటీడోట్స్ను అభివృద్ధి చేయడం. కండక్టింగ్ సెంటర్ వచ్చేసరికి DRDO ఇండస్ట్రీ అకాడమియా సెంటర్
ఆఫ్ ఎక్సలెన్స్. ఓకే, ఎవరెవరు అంటే డిఆర్డిఓ ఇండస్ట్రియల్ అకాడమీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వాళ్ళు ఈ పరిశోధనను నిర్వహిస్తున్నారు. ఇది భారతీయర్ యూనివర్సిటీలో ఉంది. ఈ ప్రాజెక్ట్ టీం ఎవరంటే ప్రిన్సిపల్ వచ్చేసి ఇన్వెస్టిగేటరు డాక్టర్ ఎన్ జయకుమార్, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద భారతీయర్ యూనివర్సిటీ. కో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఎవరంటే డాక్టర్ ఎస్ సూజా, ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్లెక్సీ MOU ఫర్ ద యూత్ స్కిల్లింగ్ ఇన్ అడ్వాన్స్ ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాజ్ సైన్డ్ బిట్వీన్ MSDE అండ్ విచ్ కంపెనీ? అడ్వాన్స్డ్ ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో యువత నైపుణ్య అభివృద్ధి కోసం MSDE ఏ కంపెనీతో ఫ్లెక్సీ MOU కుదుర్చుకుంది? ఎవరితో అంటే బజాజ్ ఆటో లిమిటెడ్తో. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్స్ మరియు బజాజ్ ఆటో లిమిటెడ్ ఒక ఫ్లెక్సీ MOU కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా అడ్వాన్స్డ్ ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో యువతకు శిక్షణ ఇవ్వబడుతుంది. ఇంప్లిమెంటింగ్ బాడీ వచ్చేసరికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ఇంప్లిమెంటింగ్ బాడీ. ఈ MSD కింద పనిచేసేది ఏంటి అంటే పనిచేస్తుంది పర్పస్ యువతకు పనిచేసే పర్పస్ ఏంటంటే యువతకు ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం, ముఖ్యంగా మెకాట్రానిక్స్, రోబోటిక్స్, క్వాలిటీ కంట్రోల్స్, అడ్వాన్స్డ్ వెల్డింగ్ టెక్నాలజీస్లో శిక్షణ ఇవ్వబడుతుంది. ఓకే, అడ్వాన్స్డ్ వెల్డింగ్ టెక్నాలజీస్లో ఇది శిక్షణ ఇవ్వబడుతుంది. ట్రైనింగ్ డీటెయిల్స్ వచ్చేసరికి మొదటి సంవత్సరంలో 1000 మంది ట్రైనీలకు శిక్షణ ఇవ్వబడుతుంది. కోర్సు వ్యవధి 24 నెలల వరకు. శిక్షణ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి మహారాష్ట్ర మరియు ఇంకోటి ఉత్తరాఖండ్. అగ్రిమెంట్ టెన్యూర్ వచ్చేసరికి మొత్తం ఒప్పంద కాలం 10 సంవత్సరాలు. ఎన్రోల్మెంట్ మరియు ప్లేస్మెంట్స్ ఆధారంగా పొడిగించవచ్చు. ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫాలో ద నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ని ఫాలో అవుతుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ MOUs అండ్ అగ్రిమెంట్స్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సైన్డ్ MOU విత్ విచ్ కంపెనీ టు బూస్ట్ ద ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్? దేశీయ రక్షణలో తయారీని బలోపేతం చేయడానికి BEL ఏ కంపెనీతో MOU కుదుర్చుకుంది అంటే సాస్మాస్ హెడ్ టెక్నాలజీస్ లిమిటెడ్ తోటి. మార్చి 2026 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు సాస్మాస్ హెడ్ టెక్నాలజీస్ లిమిటెడ్ మధ్య ఒక MOU కుదిరింది. ఈ MOU ముఖ్య ఉద్దేశం అంటే దేశీయ రక్షణ తయారీ అంటే ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ను బలోపేతం చేయడం, అలాగే డిఫెన్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కూడా పెంచడం. BEL ఇది ఒక నవరత్న డిఫెన్స్ PSU అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది. దీని యొక్క రక్షణ మంత్రి ఎవరంటే రాజ్నాథ్ సింగ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆయననే కదా. ఈవెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి MOU మార్పిడి కార్యక్రమం జరిగిన ప్రదేశం ఎక్కడ MOU జరిగింది అంటే సాస్మస్ ఏరోస్పేస్ స్పెషల్ ఎకానమిక్ జోన్ ఇక్కడ జరిగింది. ఇది ఎక్కడ ఉంది అంటే బెంగళూరు, కర్ణాటకలో ఉంది. దీని యొక్క సిగ్నేచరీస్ వచ్చేసి BEL తరపున ఎవరు సిగ్నేచరీస్ చేశారంటే మనోజ్ జైన్, CMD BEL చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్. అలాగే సాస్మోస్ తరపున HG చంద్రశేఖర్, ఈయన కూడా CMD చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్. అండ్ డిమాన్స్ట్రేషన్ ఇచ్చింది ఎవరంటే ఈ కార్యక్రమంలో నావెల్ రాడర్ కమ్యూనికేషన్ నెట్వర్క్ను సంబంధించిన ఒక ఇన్స్టాలేషన్ రెడీస్ సబ్ సిస్టమ్ను ప్రదర్శించారు. ఓకే, డిమాన్స్ట్రేషన్ వచ్చేసరికి నావెల్ రాడర్ కమ్యూనికేషన్ నెట్వర్క్కు సంబంధించిన ఒక ఇన్స్టాలేషన్ రెడీ సబ్ సిస్టమ్ను ఇందులో డిమాన్స్ట్రేషన్గా ప్రదర్శించారు. ఈ సబ్ సిస్టమ్ను సాస్మస్ ఇంజనీరింగ్ టీం కేవలం 6 నెలల్లో అభివృద్ధి చేసిందట. కేవలం 6 నెలల్లో అభివృద్ధి చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అపాయింట్మెంట్స్ అండ్ రికగ్నైజేషన్. సో హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ ఫ్రమ్ 1 ఏప్రిల్ 2026 నుండి భారత సైన్యపు వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారంటే లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్. ఇండియన్ ఆర్మీ కొత్త వైస్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ నియామకాన్ని ప్రకటించింది ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు ఈ పదవి ప్రకటించింది. ఈ పదవికి నియమితులైన వ్యక్తి ధీరజ్ సేత్. ఓకే, ఆయన ఏప్రిల్ 1, 2026 నుండి బాధ్యతలు చేపడతారు. ఎప్పటి నుంచి అంటే 1 ఏప్రిల్. ఆయనకు ముందు ఈ పదవిలో ఉన్నవారు అంటే లెఫ్టినెంట్ జనరల్ పిపి సింగ్, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భారత సైన్యంలో 2వ అత్యున్నత స్థానం. ఓకే, సెకండ్ ప్లేస్. మొదటి స్థానం వచ్చేసరికి
చీఫ్ ఆర్మీ స్టాఫ్. ఈ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బాధ్యతలు ఏంటి అంటే ఆపరేషనల్ రెడీనెస్, ఆర్మీ మోడర్నైజేషన్, స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ ఆర్మీ కమాండ్స్ కోఆర్డినేషన్. కెరీర్ డీటెయిల్స్ వచ్చేసరికి లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ ఆర్మ్డ్ క్రాప్స్ ఏసీకి చెందిన అధికారి. ఆయన డిసెంబర్ 1986లో భారత సైన్యంలో చేరారు. ఎప్పుడంటే 1986లోనే ఇండియన్ ఆర్మీ ప్రీవియస్ కమాండ్స్ సౌతర్న్ ఆర్మీ కమాండ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ పూణే, మహారాష్ట్రలో ఉంది. ఆయన కమాండ్ను జూలై 2024లో స్వీకరించారు. ఓకే, దీని యొక్క సౌతర్న్ ఆర్మీ కమాండ్ ఉండగా దీని యొక్క బాధ్యతలు ఈయన కమాండర్గా జూలై 2024న స్వీకరించి ఈ కాలంలో ట్రైనింగ్ స్టాండర్డ్స్ మరియు ఆపరేషనల్ రెడీనెస్ను మెరుగుపరిచారు. ఎర్లియర్ కమాండ్గా సౌతర్న్ కమాండ్ ముందు 21 స్ట్రైక్ క్రాప్స్ కమాండ్ చేశారు. ఇది ఎక్కడ ఉంది? దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే మథురా, ఉత్తరప్రదేశ్లో ఉంది. జన్ ఔషధి దివాస్ ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ అండ్ విచ్ డేట్ ఇన్ ఇండియా? ఇంపార్టెంట్ డేస్లో జన్ ఔషధి దివాస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? మార్చ్ 7th. ఇది ఎందుకు జరుపుకుంటాం చూద్దాం. ప్రతి సంవత్సరం మార్చి 7న జన్ ఔషధి దివాస్ జరుపుకుంటారు. 2026లో ఇది 8వ అంటే 8th యానివర్సరీ. దీని దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అంటే జెనరిక్ మెడిసిన్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ఇది ఎక్కడ కానీ ఎక్కడ కూడా ఇంతవరకు అయితే నాకు తెలిసినంత వరకు ఎక్కడ జెనరిక్ మెడిసిన్స్ గురించి ప్రజల అవగాహన కల్పించింది నేను చూడలేదు. ఎక్కడ పోయినా కానీ ఈవెన్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా బ్రాండెడ్ మెడిసిన్స్ రాస్తున్నారు. జెనరిక్ మెడిసిన్స్కి బ్రాండెడ్ మెడిసిన్స్కి సేమ్ ఏంటిదంటే జెనరిక్ మెడిసిన్ బ్రాండెడ్ మెడిసిన్ రెండు ఒకటే ఫామ్లో వాడతారు. కాకపోతే బ్రాండెడ్ మెడిసిన్స్ జెనరిక్ మెడిసిన్స్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, జెనరిక్ మెడిసిన్స్ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి. అవిటి ఒకవేళ బ్రాండెడ్ మెడిసిన్ 150 రూపీస్ ఉందనుకోండి, జెనరిక్ మెడిసిన్ అందులో ఆఫ్ రేట్ అంటే 50 to 60 రూపీస్కే వస్తుంది. అట్లా నరేంద్ర మోడీ గారు 7th March 2019 జన్ ఔషధి దివాస్ను ప్రకటించారు. దీని లక్ష్యం ఏంటంటే అఫోర్డబుల్ మెడిసిన్స్ గురించి ప్రజలకు తెలియజేయను. అదే అఫోర్డబుల్ అంటే కొనగలిగేటి. స్కీమ్ ప్రమోటెడ్. ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సహించేందుకు పథకం ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి ప్రయోజన. మా దగ్గర పెద్ద పెద్ద హాస్పిటల్ అందులోనే ఓన్గా మెడికల్ షాప్ ఉంటుంది, వాళ్ళ దగ్గరనే కొనాలి, మళ్ళీ వేరే దగ్గర కొనద్దు. ఆ దగ్గర కొంటేనే వాళ్ళు మెడిసిన్స్ మనకి అమ్ముతారు. వేరే దగ్గర కొనుకొచ్చినా అనుకో ఈవెన్ డాక్టర్ కూడా యాక్సెప్ట్ చేయదు. అదేందో వీళ్ళ దగ్గర మొత్తం దొరికేటి బ్రాండెడ్ మెడిసిన్, అది దాని మీద 1000 రూపీస్ 0.19 ఉన్న దీన్ని కూడా వాడు క్యాల్సిలా కొడతాడు. నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయింది రీసెంట్గా, మా ఫాదర్ బాగాలేకపోతే. ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సహించబడే పథకం వచ్చేసరికి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి ప్రయోజన. ఓకే, ఈ పథకం ద్వారా తక్కువ ధరలో క్వాలిటీ మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. జనౌషధి దివాస్ వీక్ ఎప్పుడంటే ప్రతి సంవత్సరం 1 నుండి 7 మార్చి వరకు జనౌషధి వీక్ జరుపుకుంటారు. చివరి రోజు 7th Marchన జనౌషధి దివాస్ని జరుపుకుంటారు. ఓకే, 1st March to 7th March వరకు దీన్ని జనౌషధి వీక్గా జరుపుకుంటారు. 7th March నాడు జనౌషధి దివాస్గా జరుపుకుంటారు. ఓకే, 7th డే. అండ్ ఈ ఆర్గనైజింగ్ బాడీ ఏదంటే మెడికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పారామెడికల్స్ కింద పనిచేస్తుంది. ఇది దేని కింద పనిచేస్తుందండి? డిపార్ట్మెంట్ ఆఫ్ పారామెడికల్స్ కింద పనిచేస్తుంది. డిఓపి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పారామెడికల్స్ మంత్రిత్వ శాఖ చెందింది అంటే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. దీని యొక్క మినిస్టర్ ఎవరు? జేపీ నడ్డా. ఓకే, జేపీ నడ్డా గారు. ఎగ్జామ్ కీ పాయింట్ చూద్దాం. జన్ ఔషధి దివాస్ ఎప్పుడు జరుపుకుంటాం? 7th March. ఇది 1st March to 7th March వీక్గా జరుపుకుంటారు. లాస్ట్ డే వచ్చేసరికి ఔషధి దివాస్ జరుపుకుంటాం. ఇది 8th టైం అబ్జర్వెన్స్ జరిగింది. దీన్ని 2019 PM నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. స్కీమ్ ప్రమోటెడ్ ప్రధానమంత్రి జన్ ఔషధి ప్రయోజన. ఓకే, ఈ స్కీమ్ని ప్రమోట్ చేసినప్పుడు 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు జనౌషధి వీక్గా జరుపుకుంటామని చెప్పినాం కదా. ఆర్గనైజర్ వచ్చేసరికి పారామెడికల్స్ అండ్ మెడికల్
డివైజెస్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇండియా. దీని యొక్క మినిస్ట్రీ ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ మినిస్టర్ ఎవరండి? జేపీ నడ్డా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద టుడే. ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై. థ్యాంక్ యూ.